ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 17వ అధ్యాయము. మానవ సేవయే మాధవ సేవ. సాయి పడే వాడే సాయికి ఇష్టుడు. స్వామి 60వ జన్మదినోత్సవాలు చెయ్యాలని ఉవ్వుళ్ళూరుతున్న అసంఖ్యాక భక్తులను ఉద్దేశించి స్వామి ఈ విధంగా ప్రబోధించారు. ఆకలితో అల్లాడేవానికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోస్తే అది అతనిని చేరదు. మొట్టమొదట అతనిని ఆకలి తీర్చే అన్నమే అతనికి పరమాత్ముడు. అన్న స్వరూపుడైన పరమాత్ముణ్ణి అతనికి అందించండి. బాధలతో ఉన్నవానికి శాంతి అనే పరమాత్ముణ్ణి అందించండి. అనారోగ్యంతో పరితపించేవానికి మందు అనే పరమాత్ముణ్ణి అందించండి. ఈ విధంగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ రూపములో పరమాత్ముణ్ణి అతనికి అందించినప్పుడే అతని ఆధ్యాత్మికత కొంతవరకు హృదయములో చేరవచ్చు. కానీ దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఆధ్యాత్మికతను బదులు నాస్తికత్వమే బయలుదేరుతుంది. నా 60వ పుట్టినరోజు పండుగ జరిపే ముందు 6000 కుగ్రామములైన మీరు దత్తత తీసుకొని వానిని ఆదర్శ గ్రామములుగా తయారు చెయ్యండి. జప తప యజ్ఞ యాగాదుల వల్ల కలిగే ఫలితమంతా ఒక్క దైవ ప్రేమ వలనే కలుగుతుంది. ఆ దైవ ప్రేమ సాధించటానికి సేవను మించినది లేదు. నా ప్రేమతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సాయి ఏమి చేసినా, ఏమి తలిచినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా మీ నిమిత్తమే కానీ సాయి నిమిత్తము కాదు. మీ ఆనందమే నా ఆనందము. నాకు ప్రత్యేకమైన ఆనందము లేదు. నాకు ఆశలే లేవు. మీరు అనుకోవచ్చును, స్వామి ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని. ఏది నా కోసము కాదు, మీకోసమే. మీరు నమ్మినా నమ్మకపోయినా నా నిమిత్తము ఒక్క నయా పైసా కూడా ఖర్చు చేయటము లేదు. అది చేసినప్పటికీ సమాజము కోసమే. ఏది చేసినప్పటికీ సమాజము కోసమే. ఇప్పటి వరకు నేను ఒక్క నయా పైసానైనా ఖర్చు పెట్టి ఒక చొక్కా కూడా కుట్టించుకోలేదు. భక్తులు ఇచ్చినవే ధరిస్తున్నాను. ఈనాడు ఈ వస్త్రము విద్యార్థి రాధాకృష్ణ ఇవ్వగా వేసుకున్నాను. ఈనాటి వరకు నాకు ఇది కావాలి అనే సంకల్పము నాలో ఈనాడే కాదు, ఏనాడు కూడా రాలేదు, రాబోదు. ఏ సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణము కోసమే. ఈ విషయమును మీరు గుర్తించి మీ కార్యక్రమాలలో ఉత్సాహాన్ని పెంచుకొని లోకసేవ నిమిత్తమయ్యి మీరు కంకణము కట్టుకోవాలి. ముఖ్యంగా మీరు స్వామి కార్యక్రమాలను పట్టణములలో కాకుండా పల్లెలలో చెయ్యండి. మీ కార్యక్రమాలలో ఖర్చును తగ్గించుకొని పల్లెల వారికి అనుకూలములు అందించటానికి ఖర్చు పెట్టండి. ప్రతి పల్లెకు కూడా ఈ విధమైన అనుకూలము చేసినప్పుడు అందరికీ భారతీయ తత్వాన్ని, భారతీయ సంస్కృతిని అందించటానికి అవకాశం ఏర్పడుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, మీ కంటికి కనిపించకపోవచ్చును, కానీ నాకన్నీ దృశ్యములుగా కనిపిస్తున్నాయి. స్వామి తత్వమును ఈనాడు గుర్తుంచుకోలేని వ్యక్తులు మున్ముందు కన్నీళ్లతో స్వామి తత్వమును అనుభవించవలసి వస్తుంది. స్వామి తత్వము అతి శీఘ్రములోనే జగద్వ్యాప్తి అవుతుంది. ఇంతవరకు స్వామే దానిని గట్టిగా అరికట్టుకొని ఉన్నాడు. కానీ ఒక్క తూరి ఇది విజృంభించినప్పుడు జగత్తంతా ప్రశాంతి నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు స్వామి తత్వాన్ని చక్కగా గుర్తించి స్వామి ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ముందుకు రండి. ఇటువంటి అవకాశములు మున్ముందు మీకు లభించవు. ఇంత సమీపముగా ఉండటానికి మీకు వీలు కాదు. కోట్లాది ప్రజలు ఇక్కడకు వచ్చి వ్రాలుతారు. ఆ రోజులు త్వరలోనే వస్తున్నాయి. కనుక ఈనాటి నుండి స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరి అయిన సేవా కార్యాలలో జీవితాన్ని సార్థకం చేసుకొనండి. బాబా దివ్యవాక్కులు లక్షలాది భక్తజనుల హృదయాలను క్షాళనం చేస్తున్నాయి. ఫలితంగా ఎందరో ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి ప్రవేశించి తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు.
నీవు ఒక్క అడుగు వేస్తే నీకోసం 100 అడుగులు వేస్తాను. బోస్నియా ప్రాంతంపై రష్యన్ ప్రభుత్వపు మిలిటరీ జవానులు దాడి చేసిన కారణంగా ఆ దేశంలో ఎందరో పౌరులు శరణార్థులుగా వలస వెళ్లారు. వారందరూ యుద్ధ వాతావరణం ఉపశమించే వరకు ప్రత్యేకమైన శిబిరాలలో తలదాచుకున్నారు. ఆ సమయములో బోస్నియాలోని బాబా భక్తురాలు ఒకామె ఆ శరణార్థులకు ఏదైనా సేవ చేయటం తన ధర్మమని భావించింది. ఒకనాడు ఒక వ్యానులో రొట్టెలు, బిస్కెట్లు, పాకెట్లు బుట్టల నిండా తీసుకొని చాలా దూరం ప్రయాణం చేసి వెళ్లి వారందరికీ వాటిని పంచిపెట్టింది. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతి పొట్లంతో పాటు స్వామి ఫోటో కూడా అందించింది. వారంతా ఆ రొట్టెలు, బిస్కెట్లు తింటూ ఆ ఫోటోలను చూస్తూ వారి భాషలో ఏదో మాట్లాడుకొనసాగారు. ఆ మాండలిక భాష ఆమెకు తెలియకపోవటం వల్ల వారేమనుకుంటున్నది ఆమెకు అర్థం కాలేదు. ముఖ్యంగా స్వామి ఫోటో చూసి వారేమని సంభాషిస్తున్నారో ఆమెకు తెలుసుకోవాలనిపించింది. అందుకని ఆమె తన వ్యాన్ డ్రైవర్ని పిలిచి వారి సంభాషణలను తెలుసుకొని రమ్మన్నది. ఆ డ్రైవర్ వారి దగ్గరకు వచ్చి, ఈ ఫోటోలో ఉన్న ఆయన రోజు ఇక్కడకు వచ్చి మాకు రొట్టెలు, బిస్కెట్లు ఇచ్చి వెళుతుంటారు. ఈవేళ ఆయన ఈమెకిచ్చి పంపారన్న మాట అని వారు అనుకుంటున్నట్లుగా చెప్పాడు. అది విని ఆమె చాలా ఆశ్చర్యపడింది. బృందావనములో 1996 వేసవి శిక్షణా తరగతుల సభలో ఒకనాడు స్వామి ఆజ్ఞపై ఆ బోస్నియా కాంత ఉపన్యసిస్తూ స్వామి సమక్షములో ఈ సన్నివేశాన్ని తెలియచేసి మనం మంచి పని చేయటానికి ఒక అడుగు ముందుకు వేస్తే స్వామి మనకంటే ముందే ఉంటారు అని చెప్పింది. హనుమ విభీషణుల సంభాషణము. మర్కటములుగా పుట్టి భగవంతుని సేవకులుగా సేవ చేసి భవసాగరాన్ని తరించి సాక్షాత్కార సౌభాగ్యాలను పొందినవారు వానరులు. నరులు వానరుల కన్నా తక్కువ వారు కారే. మరి నరులెందుకు భగవతారాధనలో, భగవతు చింతనలో జీవితమును గడపరు? కేవలము భగవన్నామాన్ని స్మరించినంత మాత్రమున చాలదు. భగవత్కర్మలలో ప్రవేశించాలి. హనుమంతునకు విభీషణునకు స్నేహం ఏర్పడింది. ఒకనాడు విభీషణుడు చాలా బాధపడుతూ హనుమంతుని చేరి, హనుమంత, ఎంత అదృష్టవంతుడు పోయి నీవు నిత్యము రామనామ స్మరణ చేస్తూ రామ అనుగ్రహాన్ని చక్కగా పొందావు. నేను ఎంతకాలము నుండో రామనామాన్ని స్మరిస్తున్నాను, కానీ రామదర్శనం నాకు ప్రాప్తించటం లేదు అని పలికాడు. ఈ మాటలు వినగానే హనుమంతుడు, విభూషణ, నీవు రామనామాన్ని స్మరిస్తున్నావే కాని రామకార్యములో ఏమైనా పాల్గొంటున్నావా? రామకార్యములో పాల్గొనకపోతే రామానుగ్రహం నీకు ఎలా లభిస్తుంది? సీతాదేవి లంకలో ప్రవేశించి 10 నెలలైంది. నీవు ఆ సీతమ్మ తల్లికి ఉపశాంతి కలిగే విధంగా ఏమైనా బోధించావా? లేక ఆ తల్లిని ఒక తూరి అయినా దర్శించావా? ఆమె బాధను నివారించడానికి ఏమైనా ఉపాయం ఆలోచించావా? నీవు ఆ విధంగా చేసి ఉంటే అదంతా రామకార్యంగా మారి ఉండేది కదా. ఆ రీతిగా చేయనప్పుడు నీకు రామానుగ్రహం ఎలా కలుగుతుంది? నేను నోటితో రామనామ స్మరణ, చేతితో రామకార్యం చేస్తూ జీవితం అంకితం గావించాను అని పలికాడు. కాబట్టి మన ప్రవృత్తి దిల్ మే రామ్, హద్ మే కామ్ అనే విధంగా ఉండాలి. అప్పుడు జీవితం చరితార్థం అవుతుంది అంటారు భగవాన్ బాబా. సేవ పరమపదమునకు మార్గము. అనేక మంది అనేక కష్టములతో మనశ్శాంతి లేక ప్రశాంతి నిలయమునకు చేరుతున్నారు. శారీరక వ్యాధులే కాక మానసిక వ్యాధులు కూడా ఉన్నవారు ఉంటారు. అన్నిటికీ వైద్యము చెయ్యుటే నా పని. డాక్టరు ప్రధానమైన చికిత్స చేసిన పిదప మిగిలిన సేవను నర్సులు, కాంపౌండర్లు, అటెండర్లు చూసుకుంటారు కదా. అలాంటి అవకాశములనే నేను వాలంటీర్లకు కలగచేస్తున్నాను. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. వేదవిహిత కర్మల వలన కాని ధనధాన్య సమృద్ధిని పొందుటము
వలన కాని పుత్ర పౌత్ర సౌభాగ్య ప్రాప్తి వలన కాని జనన మరణ చక్రము నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. త్యాగం ఒక్కటే అమృతత్వమును అందించకలదు. వేదమే చెబుతున్నది. త్యాగం ఒక్కటే అమృతత్వమును నందించగలదు అని వేదమే చెబుతున్నది. త్యాగబుద్ధితో తన సుఖమును కోరక సేవ చేస్తే అదే పరమపదమును పొందటానికి ఏకైక మార్గము. అన్ని విధములైన సాధనల కన్నా సేవయే ముఖ్యము. భగవంతుడే ధర్మోద్ధరణ మూలముగా మానవ సేవ చెయ్యుటకు మానవాకారమును ధరించి అనేక విధములైన సేవా కార్యములకు పూనుకుంటుండగా ఇక మానవుడే సేవకు పూనుకున్నట్లయిన భగవంతుని అనుగ్రహమును అందుకునే విషయములో సందేహమేమున్నది? ఈ సేవను ప్రశాంత నిలయములోనే చెయ్యవలనని లేదు. మీ గ్రామములో కానీ మీరు యాత్రకు పోయే ఈ సేవను ప్రశాంత నిలయంలోనే చెయ్యవలనని లేదు. మీ గ్రామములో కానీ మీరు యాత్రకు పోయే ఇంకే క్షేత్రములో కానీ ఎచ్చటనైనా ఏ సమయమందైనా మీరు బాధపడే వారికి సేవ చెయ్యండి. సాధారణముగా వట్టి నీటికి విలువ లేదు. అయితే అదే నీటిని పాలలో కలిపితే ఆ నీటికి కూడా విలువ కలుగుతుంది. అట్లానే చిన్న సేవా కైంకర్యమును స్వామి చేసే పవిత్ర కార్యములో కలిపితే దానికి కూడా ఎక్కువ సార్థకత చేకూరుతుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు సూరదాసును నీకేమి కావాలి అని అడిగారు. పోనీ నాకు దాసుడు అవుతావా అని ప్రశ్నించాడు. అప్పుడు సూరదాసు, కృష్ణ, నీకు దాసుడునైతే నాకు అహంభావం రావచ్చు. నీకు దాసుడునయ్యి నేను చేసే సేవ మాత్రము ఏమున్నది? నీకు సేవ చేయటానికి భక్తి, శక్తి, సామర్థ్యములు, సదుపాయములు గల జనులు కావలసినంత మంది ఉన్నారు. అయితే ఏ గతి లేని సేవలు కావలసిన నీ దాసానుదాసులున్నారే వారికి దాసునిగా సేవ చేసే భాగ్యం నాకు ప్రసాదించు అన్నాడు. మీ సేవాభావము కూడా అంత పవిత్రముగా, అంత స్వార్థరహితముగా ఉండాలి. మీరు నన్ను సంతోషింపచేసి నన్ను తృప్తిపరచాలంటే సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ నన్ను సేవించి పూజించినట్లే సమస్త ప్రాణికోటిని సేవించండి. అదే సరి అయిన ఆరాధనా విధానము. అదే నా దరికి మిమ్మల్ని చేర్చి పూజా విధానము. అదే నా దరికి మిమ్మల్ని చేర్చే పూజా విధానము. జీవితాంతము ఆధ్యాత్మిక వాసనతో ఉండండి. కొడైకెనాలులో ఒకసారి భగవాన్ బాబా విద్యార్థులకు చమత్కార సుందరంగా ఒక చక్కని కథ చెప్పారు. ఒకసారి భూలోకములో ఉన్న కూరగాయలన్నీ తమలో ఎవరు గొప్ప తెలుసుకోమని వాదించుకొనటం, పోట్లాడుకొనటం ఆరంభించాయి. చివరకు అవి నిర్ణయం చేసుకొనలేక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వచ్చి నిర్ణయం చెయ్యమని ప్రార్థించాయి. సరే, వాటి ప్రార్థనను ఆలకించి ముగ్గురు భూమి మీదకు వచ్చారు. కూరగాయలనన్నింటినీ పరీక్షించారు. చివరికి ఒక దానిని అన్నిటికంటే ఉత్తమమైన దానిగా నిర్ణయం చేశారు. అదే ఉల్లిపాయ. మిగిలిన కూరగాయలన్నీ ఆశ్చర్యపోయాయి. తమందరికీ ఎన్నో మంచి గుణాలుండగా వారు ఉల్లిపాయను ఎలా ఉత్తమంగా నిర్ణయించారా అనుకున్నాయి. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చెప్పారు, మీకందరికీ చాలా మంచి గుణాలు ఉన్నప్పటికీ ఉల్లిపాయకు మీకంటే ఒక గుణం అధికంగా ఉంది. తను జీవితాంతము ఒకే వాసనను కలిగి ఉండడం అనేది ఆ గుణం. అందుకనే ఉల్లిపాయను ఉత్తమంగా నిర్ణయించాము. ఉల్లిపాయలాగానే మీరు కూడా సుఖాలలోనూ కష్టాలలోనూ భగవంతుని మీద భక్తి అనే గుణాన్ని విడవకుండా ఉండండి అన్నారు. కూరగాయలన్నీ వారు చేసిన నిర్ణయానికి అంగీకరించాయి. బ్రహ్మదేవుడు ఒక చేత్తో గడ్డం సవరించుకుంటూ ఉల్లిపాయతో, నేను భూమి మీద ఉన్నంతకాలం నా వలననే గడ్డంతో ఉండే విధంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. జాగ్రత్తగా చూస్తే ఉల్లిపాయకు సన్నని గడ్డం ఉండటం మీకు కనిపిస్తుంది.
విష్ణువు ఉల్లిపాయను దీవిస్తూ, నిన్ను నిలువుగా కోస్తే శంఖం కనిపిస్తుంది, అడ్డంగా కోస్తే చక్రం కనిపిస్తుంది. నేను నీకు ఈ వరం ఇస్తున్నాను అన్నాడు. కోసి చూడండి, తెలుస్తుంది. శివుడు ఉల్లిపాయతో, నేను నీకొక అభయం ఇస్తున్నాను. ఎవరైనా నీకు అపకారం చేస్తే వాళ్ల కళ్ళ వెంట నీళ్లు వస్తాయి అన్నాడు. అదే అందరికీ అనుభవంలో ఉన్నదే. స్వామి చెప్పిన ఈ కథలో భగవంతుని మీద నిశ్చలమైన భక్తి గల వాడే ఉత్తముడు. అతడు సాధుపురుషుడుగా ఉంటాడు. అతనికి భగవంతుని అనుగ్రహ చిహ్నాలు ఏర్పడతాయి. అతనికి ఎవరూ అపకారం చెయ్యలేరు అని పరమార్థం. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. 17వ అధ్యాయము సంపూర్ణం.